ఇది చూసారు కదా గోంగూర పచ్చడి కోసం ఈ గోంగూర ఉడుకుతుందండి. ఎప్పుడు చేసినా బోరు కొట్టదు. ప్రతి నెల చేస్తూనే ఉంటాను గోంగూర పచ్చడి. ముందుగా పోపు వేయించేసుకున్నానండి. ఆవాలు, మెంతులు, ఇంగువ విడిగా వేయించుకొని తీసేసుకుని తర్వాత ఎండుమిరపకాయలు వేయించేసుకున్నాను. ఇలా వేయించేసుకున్నవి ఇట్లా ఆరాలన్నమాట. చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసేసుకుని పచ్చడి చేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుందండి. గోంగూర పచ్చడి మీకు ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేస్తారా? గోంగూర పచ్చడి కలుపుని ఉల్లిపాయ కొరుకు తింటే ఉంటుంది చూడండి. వావ్ అనిపిస్తుంది అనమాట. స్వర్గంగా అనిపిస్తుంది అంటే నమ్మండి, నిజం చెప్తున్నా. గోంగూర పచ్చడా మజాకనా? ఏమండా ఈ గోంగూర పచ్చడి అద్దరిపోయిందండి. గోంగూర పచ్చడి అంతా చేసిన తర్వాత ఈ గిన్నెలో కొంచెం వేడివేడి అన్నం వేసేసుకుని చక్కగా కలిపేసేసుకుని ఇంత ఉల్లిపాయ నంచేసుకుని తినేసారే అనుకోండి, నోట్లోంచి నీళ్ళు ఓడిపోతున్నాయి. ఇంక నేను చెప్పలేను. నచ్చిన వాళ్ళు గట్టిగా లైక్ చేసేసేయండి. కూర్చొని నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాను. ఇది గోంగూర పచ్చడి అన్నం. బాయ్ బాయ్. సూపర్, ఇంకా మాటలు లేవు. కూర్చుని లాగించండి.